సాయంత్రం దాకా అయ్యాము. ఏం చేస్తుంది చాలా పైన పోసాము పైన పోతాయి. టమాటాలు వచ్చి 50 అంటున్నారు, పచ్చిమిరపకాయలు 30 అంటున్నారు, అల్లం 300 ఏమో చెప్పారు. ధరలు పెరిగి సొరకాయ 20, టమోటా 70, చిరాకు 4 కట్లు 10, కొత్తిమీర 40. ధరలు పెరిగి సరుకులు ఎక్కువగా రావట్లేదు, ధరలు పెరిగి కొద్దిగా అందరికీ ఇబ్బందిగా ఉంది. 150కి సంచి నిండేది, ఇప్పుడు 1000 రూపాయలు పెట్టిన సంచి నిండటం కొద్దిగా ఇబ్బందిగా. మొత్తం మీద రేట్లు ఎలా? ఇప్పుడున్న ధరలు పెరిగి ఉన్నాయి. ఇంతకుముందు ధరలు తక్కువగా ఉన్నాయి. రైతులు పంటలు ఎక్కువ, సరుకులు రావటం వల్ల ధరలు తక్కువ. ఇప్పుడు పంటలు తక్కువ, ధరలు పెరిగి ఉన్నాయి. ఇది రైతుకి లాభం అంటారు, నష్టం అంటారు? రైతుకి లాభం. రైతు లాభం. వ్యాపారస్తులకి వాళ్ళ కమిషన్ వాళ్ళకి వస్తుంది. కొనుగోలుదారులకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకి. కూరగాయలు తీసుకున్నారా? తీసుకున్నాం. రేట్లు ఎలా ఉన్నాయి? వాళ్ళు 50 మినిట్ మనం తీసుకుంటున్నాం నాన్న.
అది ఇంక మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళకున్న కాడికి వాళ్ళకి ఇస్తారు. అంటే బయట ఏమో కూరగాయల రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. కొన్ని తక్కువ ఉండే, కొన్ని ఎక్కువే ఉన్నాయి. ఎలా ఉంది టమాటా, వంకాయ ఎలా ఉంది? అవి చెప్పలేదు, కొన్ని నాకు చెప్పలేదు కదా నాన్న. కూరగాయల రేట్లు ఎలా ఉంది? కూరగాయలు రేటుగానే ఉన్నాయి బాగా. ఏమేమి ఉన్నాయి? మేము సీమ వంకాయ, క్యారెట్, టమాటా రేట్ ఎలా ఉంది? టమాటాలు 80, 70 రకరకాలుగా ఉన్నాయి. మంచి కావాలంటే 80 రూపాయలు తగ్గుతుంది. అంటే ఇప్పుడు క్యారెట్ రేట్ ఎలా ఉంది? క్యారెట్ మాత్రం 40, 50 అట్లా ఉన్నాయి. కూరగాయలు కొనేటట్టున్నారా? కొద్దిగా రేటుగానే ఉన్నాయి. కొనాలంటే ఇబ్బందిగానే ఉంది రేట్లను బట్టి. ముల్లాంగి కూడా 60 రూపాయలు అయిపోయింది కేజీ. సీమ వంకాయ కూడా 60 రూపాయలు కేజీ. అన్ని రేట్లు కనుక్కున్నారు రేట్. అయితే గతంలో మీరు ఎట్లా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో తక్కువ, ఇంకా 2-3 నెలలు ఇట్నే ఉంటాయి అనుకుంటున్నాం. అంటారు ఆ? ఈ యాసకాలంలో ఇప్పుడు రావు కదా సరిగా కూరగాయలు పండి రావడానికి కష్టం. అంటే వర్షాలు పడితే కొంచెం మళ్ళీ పంటలు వస్తాయి. పంట వల్ల ఇంకా మనకు రేట్లు తగ్గుతాయి. ఈ రేట్ల వల్ల ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది? ఎవరికి వాళ్ళకి లాభం ఉండదు, మాకు నష్టం ఉండదు, అందరికి ఒకటి. చాలా బెరంలో ఉన్నాయి. ఎట్ట కొనాలా కూడా అర్థం కావడం లేదు. మీరు ఏం తీసుకున్నారు? చిక్కుడుకాయలు తీసుకున్నాం, 4 కిలో వచ్చి 30 రూపాయలు. తర్వాత బినీస్ అడిగితే 1/4 కిలో 50 రూపాయలు. ఏడు కొంటాం 100-200 రూపాయలు కేజీ కట్టపట్టాం. ఏడు కొని టమాటా రేట్ ఎలా ఉంది? టమాటా ఆడట్లేదు. చాలా బెరంగా ఉన్నాయి. దేని వల్ల అంటారు ఇదంతా? దేనివల్ల అది ఇలానే సంవత్సరం పొద్దుంటే పరిస్థితి ఎలా ఉంది? ఎట్లా ఉంటుంది, ఇంకా రాను ఎక్కువ అయితే ఎట్లా బతకాలా, ఎట్లా చేయాలా అది. చిక్కుడుకాయ కేజీ 120 రూపాయలు అమ్ముతున్నారు. బినీస్ 200 రూపాయలు కేజీ అమ్ముతున్నాం. కూరగాయలు కొని తినేటట్టు లేవైతే. కూరగాయల రేట్లు ఎలా ఉండి, అంటే రేట్లు పెరిగాయని చెప్తున్నారు, వాస్తవమా? వాస్తవానండి. నేను నరసింహుల్ని. ఇక్కడ ఉండే వాస్తవాలన్నీ చెప్తాను. కూరగాయలు ధరలు పెరగడానికి కారణం ఏంటంటే పంట దిగుబడి సరిగా రాక ఎండలకి తోటలు కొంచెం దెబ్బతిన్నాయి. దానివల్ల సరుకు మనకు పుష్కలంగా రావడం లేదు. అందువల్ల ప్రతి ఒక్క కూరగాయలు రేట్లుగానే ఉన్నాయి. బీనీస్ 150గా ఉంది, పందిరి 80, క్యారెట్ 30, సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ వచ్చి 50-60 అమ్ముతున్నాము. దొండకాయలు క్లాస్ వచ్చి 40, సెకండ్ ఐటమ్ వచ్చి 20-25 అమ్ముతున్నాము. మిర్చి మాస్ వచ్చి 30, క్లాస్ వచ్చి 40 రూపాయలు అమ్ముతున్నాము. కీరకాయలు 30 రూపాయలు, బీరకాయ 60, దోసకాయ 20, అన్నీ ఈ విధంగా అమ్ముతున్నాము. కానీ టమోటా అయితే మరీ హైలైట్గా పెరిగిపోయింది. 70-80 రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్లోనే. చాలా ఇదిగా ఉంది. తోటలు చాలా దెబ్బతిన్నాయి. దానివల్లనే ప్రాబ్లం. అంతేగాని రైతు పంట పుష్కలంగా రాకనే కానీ ఇంకేం వేరే ఇదైతే మాత్రం ఏమి లేదు. కస్టమర్స్ వస్తున్నారు, తప్పదు కదా, నిత్యావసర వస్తువు కదా, కొనాలి తప్పదు. కొనాలా, తినాలా. 100 కాదు, 200 కాదు, 300 కొనాలా. 2 కిలోలు కొనేవాడు 1/2 కిలో కొంటున్నాడు, కిలో కొనేవాడు 1/2 కిలో, 2 కిలోలు కొంటే కిలో కొంటున్నాడు. ఆ విధంగా వస్తువు వేస్ట్ కాకుండా కొంచెం కొనుక్కొని తీసుకెళ్ళి ఉపయోగించుకుంటున్నారు. ఈ 2 నెలల్లో ప్రతి సంవత్సరం ఎట్లానే ఉంటుంది? ప్రతి సంవత్సరం. కానీ ఇంతకుముందు వర్షాల వల్ల కొంచెం తక్కువగా ఉండేది. ఇదే టైంలో విసురు పంటలు దిగుబడి వల్లనే కారణము. కానీ ఈ నెల రేపు నెల తర్వాత మనం మామూలుగానే రేట్లు వస్తాయి. అయితే ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల వ్యాపారస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి చాలా ఇబ్బంది కదా. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు కాడ పత్తి తెచ్చుకుంటాం, మేము ఒక 2-3 ఉంచుకొని అమ్ముకుంటాం. మధ్యలో దెబ్బతినేది ఉన్నాడు రైతే పాపము. దిగుబడి ఇస్తే ఆదాయం ఆయనకే, దిగుబడి రాకపోతే నష్టం అతనికి. మాకు మాత్రం మేము 10 కొంటే 15కి అమ్ముతాం, 12కి అమ్ముతాము. మాకు ఎలాంటి నష్టం లేదు. రైతుకే నష్టం అన్ని రకాల. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, కొనే వాళ్ళకి రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, రైతులకి లాభం అంటారా? లాభం రేట్లు ఎక్కువ అంటే మరింత కొంచెం అయినా వాళ్ళకి లాభంలో నష్టం ఇబ్బంది లేకుండా రేట్ల వల్ల. కూరగాయల రేట్లు నార్మల్గానే ఉన్నాయి. పెరిగేదంటే 80 రూపాయలు 70 రూపాయలు ఉండేది. అది మామూలుగా టమాటాలు మామూలుగా 60-70 రూపాయలు. అది సీజనల్గా ఒక 2 నెలలు 3 నెలలు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం
పంట నష్టపోయేది కానీ రేట్లు పెరగడం కానీ ఏంటంటే పంట ఎక్కువ స్టాక్ తక్కువ అయినప్పుడు రేట్ అనేది ఖచ్చితంగా సీజన్ లో సంవత్సరంలో ఒక నెల 2 నెలలు అనేది ఉంటది. పెద్ద రేట్ ఏం కాదు. అయితే కస్టమర్స్ వస్తున్నారా? పర్లేదు, కస్టమర్లు కొనే వాళ్ళు కొంటున్నారు, వాళ్ళకే పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. అంటే కేజీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా? కేజీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 1/2 కేజీ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు 2 కిలోలు 3 కిలోలు కొనేవాళ్ళు. కాబట్టి అంటే ఒక నెల అట్లా అడ్జస్ట్ వాళ్ళకు కూడా తెలుసు, కస్టమర్లకు కూడా తెలుసు ఎందుకు రేట్లు పెరిగాయి ఎందువల్ల అని. దేనివల్ల అసలు రేట్ ఎందుకు పెరిగింది? వర్షాలు పడడం, సకాలంలో పంటలు సరిగ్గా చేతికి రాకపోవడం, ఎండలు విపరీతంగా కావడం వల్ల పంట నష్టపోవడం, దిగుబడి రాకపోవడం, దానివల్ల రేట్లు పెరిగాయి. ఇది రైతులకి నష్టం అంటే లాభం అంటే? పంట పండించిన 100 మంది పండిస్తే దాంట్లో 10 మందికి గిట్టుబాటు అవుతుంది. మిగతా 90 మంది నష్టపోయినట్లే లెక్క. అందువల్లే రేట్లు పెరగడానికి కూడా కారణం. 90 మంది ఎందుకు నష్టపోయారు? ఈ వర్షాలకి దిగుబడి లేక, వర్షాలకి పంట డ్యామేజ్ రావడం, దానివల్ల. సో ఇప్పుడు ఈ టమాటా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? టమాటా మదనపల్లి, కోలారు, చింతామణి ఇటు సైడ్ అంతా వస్తుంది. కానీ ఇప్పుడు దిగుబడి తగ్గడం వల్ల అక్కడ మార్కెట్లో కూడా సరుకు తగ్గడం వల్ల అక్కడ మార్కెట్లోనే 100 రూపాయలు డిమాండ్ చేస్తుంది టమాటా. కానీ ఇక్కడ మనం 60-70 రూపాయలు అమ్ముతాం. అంటే మీరు డైలీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి మీకు తక్కువ చేస్తారు. తక్కువగానే కాదు, అక్కడ అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ బాగుంది, మిగతావని అన్ని మార్కెట్లకి సప్లై అవుతుంది. సో ఇప్పుడు కస్టమర్స్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇట్లా ఇబ్బంది ఏం లేదు, కస్టమర్లకి ఇబ్బంది లేదు, సకాలంగా బాగా జరుగుతూ ఉంది. మామూలుగా కస్టమర్స్ వచ్చినట్టే వస్తున్నారు. మామూలుగానే వస్తున్నారు.